అరే మామా బ్రోస్ వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ త్వరగా పూర్తి చేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కొట్టు మామా బ్రో, చాలా కష్టపడుతున్నా. అరే ఏమన్నారు ఉప్పల్కొచ్చి SRH ని తిప్పల్లా కొట్టాము అన్నారు. ఇప్పుడేమైంది? మీ హోమ్ గ్రౌండ్ కి వచ్చి మిమ్మల్ని వట్టిగానే పిసికేసాం. మాది SRH అంటే ఒక్కసారి కాటరమ్మ కొడుకులో విజృంభిస్తే ఏ విధంగా ఉంటుందో చూపించాం. నీ అవ్వ 200 అయినా 300 అయినా ఇదే సీన్ రిపీట్ అవుద్ది. అరే చూసారు కదా, ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టి నీకు ఛాన్స్ ఉండేది, అలాంటిది మిమ్మల్ని అస్సాం ట్రైన్ ఎక్కిచ్చాం. కాటరమ్మ కొడుకులు అంటారా బాబు, ఒక్కొక్కరిని కటకటలాడిస్తాం. అరే ఏమైందేమో తెలియదు కానీ ఈ సీజన్ లో దరిద్రం టీముకు లేదు. నాలో తాండవం చేసినట్టుంది. ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నా. ఫాస్ట్ గా ఆడినా అవుట్ అయిపోతున్నా, స్లోగా ఆడినా అవుట్ అయిపోతున్నా. ఎవడో చూసినా పంతకి ఎక్కువ డబ్బులు ఇచ్చేసారో అనేవాళ్ళే. అందుకే సగం మ్యాచ్ లో ఆడలేకపోయా. నీ అమ్మ నెక్స్ట్ సీజన్ అయినా సరే మంచిగా ఆడి ఈ పంతగాడి పవర్ ఏంటో చూపియాలి. అరే అభిషేక్ మజాక చూసారు కదా, జస్ట్ 20 balls 60 runs. నీ అవ్వ ఒక్కొక్కరిని షేక్ ఆడిచ్చా. దాంట్లో 6 6లు 4 4లు మొత్తం 300 స్ట్రైక్ రేట్. అభిషేక్ షేక్ అంటారా బాబు. అరే షేక్ బాయ్ చూసావు కదా, నీ పుల్ల పీకి ఎలా గెట్ అవుట్ అని చేసి పడేశాను. దిగ్వేష్ సైన్ల వీరుడు, యాటిట్యూడ్ కి మాస్ పేరు దిగ్వేష్. నువ్వేం పీకింది నా టెంకాయల వంకాయ. 20 బాల్కి 60 మింగి మీ బౌలర్ని సావగొట్టిన వచ్చిండయ్యా పత్తి గింజి. మ్యాచ్ గెలిపించడానికి ఏకలేదు గానీ ఓవర్ యాక్షన్ ఒకటి. నీ ఓవర్ యాక్షన్ మింగా, నీ ఓవర్ యాక్షన్ కింద తగ్గించుకోకపోతే నీ పిల్లక కోసి నీ చేతిలో చూపిస్తా. నెక్స్ట్ సీజన్ లో నీ ఓవర్ లో నా పతాపం ఏంటో చూపిస్తా. ముందనే మెంటల్ నా కొడుకుని ఎట్లా మింగుతానో ఎట్లా కొడతానో నాకే తెలీదు. నీకు మాత్రం చుక్కలు చూపిస్తా బిడ్డ. అబ్బబ్బబ్బబ్బా మాటలు ఒకటే గానీ పీకడం అంటూ ఏమీ ఉండదు. లాస్ట్ సీజన్ లో ఆశిత్ రాణా వికెట్ తీయడం, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, కేకేఆర్ ని మింగుతామని ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఫస్ట్ మీ రివెంజ్ కేకేఆర్ తో తీసుకొని ఆ తర్వాత చెప్పండి మీ సొల్లు కబుర్లు. అరే లఫ్డా, వానికి ఉంటది నీకు ఉంటది. ఇద్దరిని ఎలా మర్చిపోయామనుకుంటున్నారు? చూపిస్తాం. SRH పవర్ ఏంటో చూపిస్తాం. ఇద్దరిని వట్టిగానే పిసికేసి మా పవర్ ఏంటో చూపిస్తాం. కాటరమ్మ కొడుకులు అంటారా కొడక, ఒక్కొక్కరిని కత్తరించి పడేస్తాం. అరే సూపర్ బై అబ్బాయిలు, ఎట్లా లాస్ట్ మ్యాచ్ అయినా గెలిచేసి ఫ్యాన్స్ ఖుషి చేస్తున్నారు. ప్లే ఆఫ్స్ మెట్లు ఎక్కాల్సిన వాళ్ళని మనతో పాటు ఆస్థాన్ తోడుకొస్తున్నారు. అదేదో ఫస్ట్ లోనే ఈ విధంగా ఆడింటే ప్లే ఆఫ్స్ మెట్లనే ఎక్కేవాళ్ళము. అరే కావ్య పాప, ముందే చెప్పా కదా నిన్ని ఖుషి చేపిస్తా, ఫ్యాన్స్ ని ఖుషి చేపిస్తా అనేసి. చూసావు కదా, మన హోమ్ గ్రౌండ్ లో మనల్ని పిసికినట్లే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వాళ్ళని పిసికి ఆస్సాం ఎక్కిచ్చా. అది పేటగాని పవరు. ఇక ఉన్న 2 మ్యాచ్లు అదే సీన్ రిపీట్ అవుద్ది. అట్లీస్ట్ పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ లో ఉండకుండా మిడిల్ లోనే తెప్పిస్తా. అదరే నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.